మహిళ జీవితంలో విశ్రాంతి అనే పదానికి పెద్ద నిర్వచనం ఈ చిన్ని కథలో చూద్దాము. సరేనా? ఇక విందాము రండి. అలసిన కూతురు తల్లితో, అమ్మా, నాకు విశ్రాంతి కావాలి, స్కూలు కాలేజీల చదువుతో అలసిపోయా. దానికి తల్లి, మంచి మార్కులు వచ్చి మంచి ఉద్యోగం వస్తే తర్వాత విశ్రాంతే కదా, బాగా చదువు. కూతురు లేచి చదవటం మొదలుపెట్టింది. విశ్రాంతి అలాగే మిగిలిపోయింది. అమ్మ, కొంచెం టైం ఇవ్వమ్మా, విశ్రాంతి తీసుకుంటాను. ఆఫీసు నుంచి అలసిపోయి వచ్చిన కూతురు నీరసంగా పలికింది. ముందు పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వు, తర్వాత విశ్రాంతే. ఇప్పుడే ఏం అవసరం అమ్మా, 2-3 ఏళ్ళు కానీ. సరైన సమయానికి అన్నీ అయితే టెన్షన్ ఉండదమ్మా, ఆ తర్వాత విశ్రాంతియేగా అంది ఆ కూతురు. కూతురు పెళ్లికి సిద్ధమైంది. విశ్రాంతి మాటే లేదు. పెళ్ళి అయిపోయింది. 2 పిల్లల తల్లి అయింది. విశ్రాంతి తీసుకోవడం అలాగే మిగిలిపోయింది. నీవు అమ్మవు, పిల్లలను జాగ్రత్తగా పెంచాలి. నాకు ఆఫీసుకు పనికి ఏ విధమైన ఇబ్బంది కలగకూడదు. ఇంకొన్ని సంవత్సరాలే, ఓపిక పట్టు, అంతే. పిల్లలు పెద్దవాళ్ళైతే నీకు విశ్రాంతి కదా. 2 పిల్లల కోసమే ఎన్నో రాత్రులు నిద్రలేక గడిచిపోయాయి, కానీ విశ్రాంతి దక్కనే లేదు అనుకుంది భర్త మాటలతో. పిల్లల హోంవర్క్, ప్రాజెక్టు వర్క్, లంచ్ బాక్సులు, ఆర్థిక సమస్యలు, ఇలాగా ఎన్నో ఒడిదుడుకులు, సంసార ఒడిదుడుకులు, ఊపిరి సలపని స్థితిలో విశ్రాంతి అన్న ఆలోచనే మాయమైంది. పిల్లలు చదువులయ్యి ఉద్యోగాలు చేస్తూ తమంత తాము బతుకుతున్నారు. ఇప్పుడైనా విశ్రాంతి తీసుకుంటాను. ఇంకా పిల్లల పెండ్లి చేయాలి, ఈ బాధ్యత తీరితే ఇంకా హాయే కదా అనుకుని గడపసాగింది ఆమె ఓపిక చేసుకుని. పిల్లల పెళ్లికి ఏ లోటు లేకుండా చేసింది. విశ్రాంతి లేక నీరసపడిపోయింది. పిల్లల సంసారం వాళ్ళ పాటికి వాళ్ళు బాగానే ఉన్నారు. ఇప్పుడైనా కొంచెం విశ్రాంతి తీసుకుంటాను. అరే రామా, అమ్మాయి కడుపుతో ఉంది. తొలి కానుపు పురుడు పోయాలి, నామకరణం వగైరా అన్నీ అయ్యి అది కాపురానికి వెళ్ళిన తర్వాత ఇంకా విశ్రాంతే కదా. కూతురి బాలింతదనం వగైరాలన్నీ సక్రమంగా జరిగాయి. అబ్బా, ఈ జంజాటం ముగిసింది, ఇంకా విశ్రాంతి తీసుకుంటాను అనుకునే లోపే, అమ్మా, నేను ఉద్యోగానికి వెళతాను, నీవు మనవాడిని చూసుకోవాలి అని కూతురి ఆకాంక్ష. తప్పదు మరి. మనవడి సంరక్షణలో ఆడుతూ పరుగులు తీస్తూ రోజులు గడపసాగింది. మనవడు అలా అలా చూస్తూనే పెద్దవాడైపోయాడు. ఇక వాడి పనులు వాడు చూసుకుంటున్నాడు. తన అవసరం లేదు, ఇక విశ్రాంతి తీసుకోవచ్చు అనుకునే లోపే, ఏమే వినిపిస్తున్నదా? నా మోకాళ్ళ నొప్పులు ఎక్కువైందే, లేవటానికి కష్టంగా ఉంది. బీపీ, షుగర్ కంట్రోల్లో పెట్టుకుని జాగ్రత్తగా ఉండమన్నారు డాక్టర్ గారు. పతి సేవతో అంతో ఇంతో ఉన్న ఆసక్తి కూడా కరిగిపోయింది. శరీరం తోలు తిత్తి అయింది. విశ్రాంతి అన్న పదమే మర్చిపోయింది. ఒకరోజు భగవంతుడే స్వయంగా భూమికి దిగి వచ్చి విశ్రాంతి తీసుకుందురా అని పిలిచాడు. ఆమె 2 చేతులు జోడించి ఆనంద బాష్పాలతో సన్నద్ధురాలైంది. భగవంతుడు ఆమెను పిలుచుకుని వెళ్ళాడు. చివరకు ఆమెకు శాశ్వతంగా విశ్రాంతి దొరికింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే